నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రధానంగా దీంట్లో జరుగుతున్న నియామకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ యొక్క ఉనికి కోసం ప్రధానంగా కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్లను అయితే నియమించడం జరిగింది. ప్రధానంగా శ్రీ జేడి శీలం గారు అండ్ శ్రీ మస్తాన్ వలి. సో వీళ్ళిద్దరు పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు షర్మిల గారి పరిస్థితి ఎలా ఉండబోతోంది, ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సో షర్మిల గారు ఎప్పటి నుంచో క్రియాశీలకంగా ఆవిడే ముందుండి నడిపిస్తుంది కాంగ్రెస్ పార్టీని అనేది ఉండింది. బట్ సడన్గా ఈ మార్పులు ఏంటి సార్? ఇది సడన్గా మార్పులు అంటే షర్మిల గారు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయకుండా తెలుగుదేశం పార్టీ కోసం, కూటమి కోసం, ఇండైరెక్ట్గా మోడీ కోసం పనిచేస్తుంది. ఆమె వ్యవహార శైలి మొత్తం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడుకు అనుకూలించేలాగా, మోడీకి అనుకూలించేలాగా ఉంది. సో అప్పుడు ఆమెని పిసిసి ప్రెసిడెంట్గా చేసినప్పుడు ఆమెతో పాటు మరికొందరిని 5-6 వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారు. అప్పుడే వాళ్ళకి ఆమెకి పొసగాక ఆమె ఏం చేసిందంటే వాళ్ళ ఆఫీస్ అన్నిటికీ తాళాలు వేసేసింది. అందులో శంకర పద్మశ్రీ ఉంది, అలాగే చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఆఫీస్ తాళాలు వేసేసి తను మాత్రమే వన్ మ్యాన్ షో చేస్తుంది. ఇది నచ్చక వాళ్ళందరూ వెళ్ళి అధిష్టానానికి మొరపెట్టుకుంటే అధిష్టానం ఏం చేసింది, కార్యవర్గం మొత్తం రద్దు చేసి ఇప్పుడు అధిష్టానం కార్యవర్గం నిర్వహించింది, కొత్త కార్యవర్గం. ఇది ఒక విధంగా చెప్పాలంటే షర్మిల ఒంటెత్తిపోకడికి చెక్ పెట్టడమే. వీళ్ళందరితో పిఎస్సి కమిటీ కూడా నిన్న ఒక 25 మంది పేర్లు ఇచ్చారు. పిఎస్సి కమిటీ వీళ్ళందరితో చర్చించి నిర్ణయాలు తీసుకోమని అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చినట్టు. ఇది సో నీ ఇష్ట రాజ్యాంగం కాదు, వీళ్ళందరితో విషయాలు చర్చించి కూలంకషంగా తగు నిర్ణయాలు తీసుకోమని చెప్పి ఆదేశాలు వచ్చినట్టు నాకు తెలుసు. అండ్ ఇప్పుడు ఈ వ్యవహారంలో షర్మిల ఎక్కడైనా కొంచెం నొప్పించి కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు నన్ను గుర్తించింది ఇదేనా, నాకు చేసింది ఇదేనా అనే భావించి వాళ్ళు ఏదైనా కొంచెం అట్లా షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? తెలుగు వాళ్ళందరూ ఎప్పుడు వెళ్ళిపోద్దామని చూస్తున్నారు. ఓకే, వెళ్ళిపోవడానికి ఏదైనా ఇది పెట్టారని అంటా నేను. వెళ్ళిపోమని వాడు, ఎందుకంటే ఆమె ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాహుల్ గాంధీ గత 6 నెలలుగా మాట్లాడుతున్న ప్రధాన అంశం ఏంటంటే ఎన్నికల కమిషన్ మీద ఆరోపణ, ఈవీఎంల మీద ఆరోపణ. ఆ విషయంలో ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు ఎవరు, షర్మిల. ఇప్పుడు మీ నాయకుడు ఏది మాట్లాడుతున్నాడో దానికి అనుగుణంగా మీరు మాట్లాడకుండా మీరు ఎలా మౌనంగా ఉంటారు? ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏం జరిగిందో ఆంధ్రప్రదేశ్లో అదే జరిగింది. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజు సాయంత్రం 8 గంటలకి 68% ఓటు ఉంటే లెక్కించారు 1:30కి 82 అయింది. 14% ఎలా పెరుగుతుందని అడగాలి కదా. రాహుల్ గాంధీ మాట్లాడుతుంది అదే అంశం కదా. ఈవీఎంలో అవకతవకలు జరుగుతున్నాయని మీరు మాట్లాడాలి కదా. ఆ విషయం ఎందుకు మాట్లాడట్లేదు? ఆ విషయంలో మాట్లాడితే ఏమవుతుందంటే చంద్రబాబు నాయుడు మోసం చేసి గెలిచాడు అని బయటపడిపోదు. అంటే మోడీ ఆంధ్రప్రదేశ్లో మోసం చేసాడు అని బయటపడద్దు. అది ముందు వెనక్కి పోయా షర్మిల గారి పరిస్థితి, ఆమె కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కాదు, ఆమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ కాదు, ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు కమిటీ ప్రెసిడెంట్ ఆమె. ఏపీసీసీ అంటే షర్మిలకి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కాదు, ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు కమిటీ, దానికి ప్రెసిడెంట్ ఆమె. సో ఇవన్నీ గమనించి వీళ్ళందరూ వచ్చారు. నేను శైలజానాథ్ గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పటి నుంచి, ఆ తర్వాత శైలజానాథ్ గారి తర్వాత గిడుగు రుద్రరాజు గారు వచ్చారు ఆయన దగ్గర నుంచి, ఆ తర్వాత ఇప్పుడు షర్మిల వచ్చింది. అప్పటి నుంచి నేను కాంగ్రెస్ పార్టీకి ఒకటే చెప్తున్నా, రాష్ట్ర విభజన వల్ల మీరు ఓడిపోతున్నారు. ఆ పాపం మిమ్మల్ని వెంటాడుతుంది. ఆ పాపాన్ని కడుక్కోవాలంటే మీరు ప్రజా పోరాటాలు చేయాలి, లేకపోతే మీకు బతికేలేదు. ఆంధ్రప్రదేశ్లో అసంభవం. మొన్న షర్మిల అమ్మాయి ఏదో మాట్లాడుతూ మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి మా పార్టీ వీక్గా ఉందంటుంది, కానీ డబ్బుల విషయం కాదు. ప్రజలు మిమ్మల్ని రాష్ట్ర విభజన అంశంలో ద్వేషిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ద్వేషించారంటే తెలంగాణ ప్రజలు నెత్తిన పెట్టుకున్నారని అర్థం. అంతేగా, అధికారంలోకి ఇచ్చారుగా రేవంత్ రెడ్డికి, రాష్ట్రం ఇచ్చిందని నేను అంటున్నాగా. అంటే క్రెడిట్ కోర్ట్స్ కాంగ్రెస్ పార్టీ తప్ప రేవంత్ రెడ్డి కాదంటారు. రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో ఉండగా అప్పుడు. రైట్, ఓకే. దెన్ ఇక్కడ వాళ్ళందరికీ నేను చెప్పింది ఒకటే, మీరు మీ పాపం కడుక్కోవాలంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కంటే ఎక్కువ మోడీ మోసం చేశాడు. ఆంధ్రప్రదేశ్ని మోడీ ఎక్కువ మోసం చేశాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తూ ఆ విభజన వల్ల నష్టం పోకుండా, ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్కి వరం ఇచ్చింది
కాంగ్రెస్ పార్టీ విభజన చేసిన తప్పైనప్పటికీ ఆ విభజన వల్ల నష్టపోకుండా చేపట్టాల్సిన అన్ని జాగ్రత్తలు చేపట్టింది. ఏంటి, తెలంగాణ ఆర్థికంగాను పారిశ్రామికంగా ముందంజలో ఉన్న రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు లేవు, ఆదాయం లేదు. మరి తెలంగాణ నుంచి విడిపోతే ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోతే, అలా వెనకబడిపోకుండా ఆంధ్రప్రదేశ్కి పారిశ్రామిక ఇండస్ట్రియలైజేషన్ వేగంగా జరగాలని 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడి పెట్టాలనుకునే కంపెనీస్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడతాయి. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో యువతకి ఉద్యోగాలు వస్తాయి. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక రంగం వేగంగా అభివృద్ధి చెందుతుంది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా కూడా పుంజుకుంటుంది. అలాగే గ్రాంట్లు వీటిలో వెసులుబాట్లు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వ నిధులు బాగా వస్తాయి. ఈ ఫెసిలిటీస్ అన్నీ ఆంధ్రప్రదేశ్లో కల్పించి వెళ్తామని మేము ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. మోడీ ఏం చేశాడు, కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ఇస్తుంది, 5 సంవత్సరాలు సరిపోదు, మేము 10 సంవత్సరాలు ఇస్తాము, తెలంగాణతో సమానంగా రావాలంటే 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా సరిపోదు, మేము 10 సంవత్సరాలు ఇస్తామని మోడీ చెప్పాడు. నమ్మి ప్రజలు ఓట్లేశారు. ప్రజలు ఓట్లేస్తే వచ్చిన తర్వాత ఇవ్వను పొమ్మన్నాడు మోడీ. ఎవరు తీసుకురాలేరంటారు దాన్ని? ఎందుకు తీసుకురాలేరు? 2 ప్రకటనలు. ఏ రాజకీయ పార్టీ అయినా సరే 2 ప్రకటనలు. ఆ ప్రకటనలు చేస్తే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో పొట్టి శ్రీరాములు స్థాయిలో వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాల ప్రత్యేక హోదా, పోలవరం ఎత్తి తగ్గించకుండా పోలవరం ప్రాజెక్టు ఇస్తామన్న రైల్వే జోను, కడపలో ఉక్కు కర్మాగారం, కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్వహించబడే ఉక్కు కర్మాగారం, నిర్మిస్తానన్న 4 ఓడరేవులు, అంటే జగన్మోహన్ రెడ్డి నిర్మించారు కదా, దానికి అదనంగా కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తానన్న 4 ఓడరేవులు, వెనుకబడిన జిల్లాల నిధులు, విశాఖపట్నం ఉన్న ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపు చేయకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలారా మీరెవరు కేంద్ర ప్రభుత్వానికి పన్నులు చెల్లించకండి. అంటే చేయాల్సింది కొత్తవేమీ లేవు, వాళ్ళు ఇచ్చినవి చేస్తే చాలంటారు మీరు. వాళ్ళు ఇచ్చిన హామీలు అవన్నీ. అదే హామీలు ఎందుకు ఇచ్చారు? ఆంధ్రప్రదేశ్ నష్టపోకుండా, తెలంగాణ కంటే వెనకబడిపోకుండా, తెలంగాణతో సమాంతరంగా అభివృద్ధి చెందడం కోసం ఇచ్చారు అవి. అంటే ఒక వ్యక్తి చనిపోతే అతని కుటుంబానికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎలాగో, ఆంధ్రప్రదేశ్ విభజన వల్ల జరిగిన నష్టానికి ఇవి హామీలు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో సమాంతరంగా అభివృద్ధి చెందడానికి ఇవి ఇచ్చిన హామీలు. ఇవి ఇవ్వమంటున్నాడు మోడీ. ఇవి ఇవ్వకపోతే, నువ్వు మాకు ఇస్తా అన్నది ఇవ్వకపోతే నేను నీకు ఇవ్వాల్సింది ఇవ్వను. నేను నీకు ఇవ్వాల్సింది ఏంటి? కేంద్ర ప్రభుత్వ పన్నులు, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, సర్వీస్ ట్యాక్స్ కానీ, అలాగే నేషనల్ హైవే టోల్ ట్యాక్స్. మేము ఎవరం కట్టం బై, నువ్వు నాకు ఇవ్వాల్సింది ఇవ్వు, అప్పుడు నీకు ఇవ్వాల్సింది ఇస్తాం. 11 సంవత్సరాలు వెచ్చి చూసాం. మీరెవరు టోల్ ట్యాక్స్ కట్టబాకండి, ముఖ్యంగా టోల్ ట్యాక్స్ కట్టబాకండి. టోల్ ట్యాక్స్ ఏంటి? మీరు ఫాస్ట్ ట్యాగ్లో ఉంటుంది, ఆటోమేటిక్గా కట్ అయిపోద్ది. కాబట్టి టోల్ ట్యాక్స్ 0 తీసుకోండి. టోల్ ట్యాక్స్ తీసేసి మీ గేట్ దగ్గరికి మీ బండి వెళ్తుంది. ఆ టోల్ గేట్ బ్యారియర్ పైకి లేగదు. వాడు వెనక్కి వెళ్ళమంటాడు. నేను వెనక్కి వెళ్ళినాయా, నేను టోల్ ట్యాక్స్ కట్టకూడదని నేను 0 పెట్టుకున్నాను, నేను వెనక్కి వెళ్ళను. ఆడు క్రేన్ తీసుకొచ్చి వెనక్కి లాగాలి. అందాక టైం ఉండదు. ఎందుకంటే వీడి వెనకాల ఉన్న బండి 2 నిమిషాల కంటే ఎక్కువ ఆగితే వాడు టోల్ కట్టక్కర్లా. అది టోల్ గేట్ నిబంధన. ఏదైనా కారణం చేత బండి 2 నిమిషాల కంటే ఎక్కువ ఆగితే టోల్ గేట్లో వాడు ట్యాక్స్ కట్టక్కర్లా. సో వెనకాల బండి ట్యాక్స్ పోద్దని ఏం చేస్తాడు? ఈ ముందు బండిని పంపించేస్తాడు. ఆ వెనకాల బండి వాడు కూడా ఫాస్ట్ ట్యాగ్లో బ్యాలెన్స్ 0 పెట్టుకుంటాడు. అట్లా రాష్ట్ర ప్రజలందరూ ఫాస్ట్ ట్యాగ్లో 0 పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎవడో టోల్ ట్యాక్స్ కట్టట్లేదని దేశవ్యాప్తంగా గుప్పమంటది. గుప్పమంటే ఎందుకు కట్టట్లేదంటే మోడీ మోసం చేశాడు. మోడీ మోసం చేశాడా లేదా అనేది జాతీయ స్థాయిలో చర్చ అవుతుంది. ఫస్ట్ ఈ పిలుపు ఇవ్వాలి. అలాగే ఇన్కమ్ దీనికి ఈ బకాయిలు కూడా కట్టాం. ఇప్పుడు ఏదైతే మీరు నేషనల్ హైవే టోల్ ట్యాక్స్ ఎగ్గొట్టామో ఆ బకాయిలు కూడా చెల్లించాం మేము. ఎందుకంటే ఎంత తొందరగా ఈ ప్రాబ్లమ్ సెటిల్ చేస్తే అంత తొందరగా నేషనల్ హైవే టోల్ ట్యాక్స్ వసూలు చేసుకోవచ్చని ఆ ప్రెషర్ ఉంటుంది. కాబట్టి తొందరగా వచ్చి మాట్లాడతారు. చర్చలు కూడా ఎక్కడ జరగాలి? ఢిల్లీలో కాదు. మోడీ వచ్చి ఆంధ్రప్రదేశ్లో సభా వేదిక మీద ప్రజలందరి ముందర చర్చలు జరపాలి. అధికారులందరూ చర్చలు ఢిల్లీలో ఏసీ రూముల్లో కాదు, మైకులు పెట్టుకుని అందరూ కూర్చుని ఎందుకు ఇవ్వడం కుదరదు, ఇలా ఇవ్వడం కుదురుతుంది, ఈ 2 భాషలు ఉండాలి. వాళ్ళ చర్చలు ప్రజలందరూ వినాలి. సభా వేదిక మీదే చర్చలు. ఫర్దర్ స్టెప్ ఏంటంటే రెండోది ఇన్కమ్ ట్యాక్స్ ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ మనం సెప్టెంబర్ 15 లోపల రిటర్న్ వేయాలి. నేను ఇంత సంపాదించాను,
ఎంత ట్యాక్స్ కట్టాలి అని రిటర్న్ చేసేస్తారు, ట్యాక్స్ మాత్రం కట్టరు. నువ్వు నాకు ప్రత్యేక హోదా ఇవ్వు, అప్పుడు ట్యాక్స్ కడతా. నేను ఇంత ట్యాక్స్ బకాయి చెప్తున్నా, ఇంత ట్యాక్స్ కట్టాలని. నువ్వు నాకు ఇవ్వాల్సింది ఇచ్చిన తర్వాత నేను నీకు ఇస్తా, నువ్వు నాకు ఇచ్చిన తర్వాత బకాయితో సహా కడతావు. ఇది నువ్వు ఇప్పుడే ఇస్తే ఇప్పుడే కట్టేస్తా, ఏడాది తర్వాత ఇస్తే ఈ ఏడాది వచ్చే ఏడాది కలిపి కడతా, నువ్వు 10 ఏళ్ళకి ఇస్తే 10 ఏళ్ల తర్వాత 10 ఏళ్ళది కలిపి కడతా. ఈ ఇన్కమ్ ట్యాక్స్ సర్వీస్ ట్యాక్స్ మాత్రం బకాయి పెడతా, నువ్వు ఇవ్వాల్సింది ఇచ్చిన తర్వాత మాత్రమే కడతా. ఈ ప్రకటన ఆంధ్రప్రదేశ్లో చేస్తే వాళ్ళు పొట్టి శ్రీరాముల స్థాయిలో వాళ్ళకు గుర్తింపు వస్తుంది. ఆ ప్రకటన చేయాలి. రెండోది, ఇలాంటిది ఒక బ్యాడ్జ్ పెట్టుకోమన్నది, ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు. ఆంధ్రప్రదేశ్ చెప్పేదేనండి, మీరు అడగండి. ఆంధ్రప్రదేశ్ మ్యాప్, పొట్టి శ్రీరాముల గౌరవబొమ్మ, ఈ బ్యాడ్జ్ పెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఈ బ్యాడ్జ్ పెట్టుకుంటే అర్థం ఏంటంటే ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీకి నేను ఓటేను. 5 కోట్ల మంది పెట్టుకుంటే ఏంటి, ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మీకు ఓటేను అని 5 కోట్ల మంది మాట్లాడుతున్నట్లు లెక్క. అంటే సార్, ఇప్పుడు జనాలకి ప్రత్యేక హోదా తాలూకు విలువ తెలియక దీన్ని సీరియస్గా తీసుకోరా, లేకపోతే అర్థం కావట్లేదా వీళ్ళకి? ఇప్పుడు హామీలు ఉన్నాయి సార్, అంటే చాలా వరకు పార్టీలు ఇచ్చినా ఇవ్వకపోయినా హామీలు అయితే ఇచ్చేస్తారు, వరుస పెట్టి చెప్పేస్తారు, లైక్ సూపర్ 6 లాగా. సో ఇట్లా చెప్పేటప్పుడు ఎక్కుతున్నది. ప్రత్యేక హోదా విషయానికి వస్తే ఎందుకు దాన్ని మధ్యలోకి తీసుకోరు ప్రజలు, సామాన్య ప్రజలు, గ్రౌండ్ లెవెల్ ప్రజలకి? దానివల్ల నష్టం ఏంటో వివరించాల్సిన బాధ్యత ఎవరిది? నాయకుడిది. నాయకుడు మరి ఆ మాట మాట్లాడలేదంటే రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నట్టేగా. నాయకులే వివరించాలి. ఇప్పుడు జాతీయ స్థాయిలో మన ప్రధానమంత్రి ఎవరు, ప్రత్యేక హోదా ఎగ్గొట్టింది ఎవరు? మోడీ. నరేంద్ర మోడీ. మోడీకి వ్యతిరేకంగా ఉంది ఎవరు? రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ముందు మాట్లాడాలి, ఆ తర్వాత మిగతా పార్టీలు మాట్లాడాలి. మిగతా పార్టీ ఎవరు? చంద్రబాబు నాయుడు నాకు ప్రత్యేక హోదాని ఆశ ఇచ్చాడు, ఆయనే మాట్లాడతాడు. మోడీకి గులాంగిరి చేస్తున్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. ఈయన నాకు 25 మంది వస్తే ఇస్తా, లేకపోతే లేదు, సపోర్ట్ ఇస్తాను అంటమే కాదు. జగన్మోహన్ రెడ్డి కూడా పోరాడాలి. మీరు కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోతే మేము రాష్ట్రం కేంద్ర ప్రభుత్వ పన్నులు చెల్లించదు. షర్మిల గారు ఫర్దర్ స్టెప్ ఏంటంటారు? ఈ ప్రకటన చేస్తేనే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు. కాంగ్రెస్ పార్టీ టీడీపీ, వైసీపీ, జనసేనని అధిగమించి ముందంజలోకి రావాలంటే ఈ ప్రకటన మాత్రమే వాళ్ళకి అమృతం, ఇది ఆక్సిజన్. ఈ ప్రకటన చేస్తే కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది, లేకపోతే అక్కడే ఉంటుంది. ఎవడైనా కానీ, పిసిసి ప్రెసిడెంట్ ఎవడైనా సరే ఈ ప్రకటన చేయకుండా కాంగ్రెస్ పార్టీ ఓటు శాతం ఇప్పుడున్న 100 కంటే ఎక్కువ దాటదు. థ్యాంక్ యూ రాశి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.